బాలు ఏ పనైనా సరే కష్టపడుతూ కాకుండా ఇష్టపడుతూ ఎంజాయ్ చేస్తూ చేస్తాడు. అంతకుముందు కార్ డ్రైవ్ చేస్తే ఇప్పుడు ఆటో డ్రైవ్ చేస్తున్నాడు అనమాట. అయితే ఆటో నడుపుతున్నాడు ఏంటి అన్నట్టు మీనా చూసి షాక్ అయిపోతుంది. ఈయనకు ఉండాల్సింది కారు కదా! కారు వేరెవరికో ఇచ్చానన్నాడు. మరి ఇప్పుడు ఆటో నడుపుతున్నాడు ఏంటి అసలు కథ అని అయితే అనుకుంటూ ఉంటుంది. కానీ ఈ విషయం కాస్త ప్రభావతికి కూడా తెలుస్తుంది. కారు అమ్మేశాడన్న విషయము, ఆ డబ్బులు దాచేశాడు అన్నట్టుగా అనుకొని ఇంట్లో అందరి ముందు అంటే అంతకుముందు ప్రభావతి ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి డబ్బులు ఈ రోహిణికి ఇచ్చింది కదా! అప్పుడు బాలు ఒక బోన్‌లో నిలబెట్టాడు కదా! ఆ విధంగా బాలుని ఇప్పుడు బోన్‌లో నిలబెట్టి చెప్పు కారు ఎందుకు అమ్మావు? ఆ డబ్బులు ఏం చేశావు? ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అంటూ నిలదీస్తుందనమాట అందరి ముందు. అయితే సత్యం ఏంట్రా మీ అమ్మ చెప్పేది నిజంగానే కారు అమ్మేశావా ఏంట్రా అంటే ఇక బాలు నిజం చెప్తాడు. అవును అమ్మేశాను. అమ్మేయాల్సి వచ్చింది అని అయితే చెప్పడంతో అదేంటి బాలు ఇలా మాట్లాడుతున్నావు? అప్పుడు ఇంటి పత్రాలు తాకట్టు పెట్టిన దానికి మా మీద అంత సీన్ చేసావు కదా! ఇప్పుడు కారు అదే ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి నీకు మామయ్య కారు కొనిస్తే ఆ కార్‌ని ఎందుకు అమ్మాల్సి వచ్చింది? ఏం చేసావు ఆ డబ్బులని అయితే అందరూ కలిసి నిలదీస్తారనమాట. అయితే బాలు నిజం ఒప్పుకుంటాడు. అవును కారు అమ్మేశాను. అమ్మాల్సి వచ్చింది. ఆ డబ్బులు ఏం చేశానంటే అని అయితే చెప్తూ ఉంటే ఇక మీనాకు అర్థం కాదు. అంత డబ్బులు ఏం చేశాడు ఏంటి అని. అసలు విషయం తెలిసి నిజంగా మీనా గుండె పగిలిపోతుంది. ఆ కారు అమ్మేసి ఆ గుణాకి డబ్బులన్నీ కట్టేశానని ఇదంతా మీ తమ్ముడు వల్లే అని చెప్తే మీనా ఏమైపోతుందో ఏమో అని బాలు అయితే అసలు నిజం దాచేస్తాడు.